సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం అరుంధతి కోటకు వచ్చాం. అయితే ఇది అరుంధతి కోట గురించి మొత్తం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది అరుంధతి కోట కాదు, ఇది నవాబ్ బంగ్లా. అయితే బనగానపల్లి వద్ద ఉన్న నవాబ్ బంగ్లా ఇది బనగానపల్లి నుండి యాగంటి పే రూట్లో అయితే ఇది గత కొన్ని సంవత్సరాల దశాబ్దాల నుండి ఈ కట్టడం అయితే చాలా పురాతనమైన కట్టడం. ఈ కట్టడం చాలా ప్రత్యేకత అయితే కట్టించారు. అయితే ఇది ఏదైతే అరుంధతి కోటలో అనుష్క నటించిన సినిమాలో అరుంధతి సినిమాలో అయితే ఈ కోటను అయితే చూపించారు. దాదాపు ఇక్కడ 2 నెలల పాటు షూటింగ్ అయితే జరిగింది. అనుష్క సినిమా అరుంధతి షూటింగ్ అయితే జరిగింది ఇదే కోటనే. కానీ ఆ సినిమాలో చెప్పింది ఏంటంటే గద్వాల కోట అని అంటారు, కానీ అది గద్వాల కోట కాదు, తెలంగాణలోని గద్వాల కోట అని చెప్పేసి చూపించారు. కానీ ఇది నవాబ్ బంగ్లా, బనగానపల్లి దగ్గర ఉన్న నవాబ్ బంగ్లా. దాన్ని అరుంధతి కోటగా మారింది. అరుంధతి కోటతో పాటు అలాగే గద్వాల కోటలాగా మారింది. ఇటకెళ్ళకి ఇక్కడ నవాబ్ బంగ్లా లోపల ఎలాగుంది డెవలప్మెంట్ కానీ అంటే నవాబులు అప్పట్లో ఇది కేవలం నిర్మించి వదిలేశారు. కానీ ఇప్పుడు దీన్ని పర్యాటకులు అయితే వచ్చి ఇక్కడైతే యాగంటికి కానీ నందవరం కానీ ఇటు వచ్చే వాళ్ళంతా భక్తులు కానీ ఈ నవాబ్ బంగ్లాని చూసే వెళ్తారు. అయితే ఈ నవాబ్ బంగ్లా లోపలైతే శిథిలా వ్యవస్థ అయితే జరిగింది. ఇందుకు లోపల ఎలాగుందో కూడా మనం చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనం నవాబ్ బంగ్లా లోపలికి అయితే వచ్చాము. ఈ లోపల నుండి చూద్దాం లోపల ఎలా ఉంది అనేది. బయట అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మొత్తం కట్టడాలు, ఈ రాయి కూడా ఎక్కడుంటో తెప్పించారని చెప్తారు. చూస్తాం లోపల చూస్తే పురాతనమైన డోర్లు ఇవి. అది మొత్తం మీద శిథిల వ్యవస్థకి అయితే చేరికైతే చూస్తున్నాం. మొత్తం గోడల్లో అంటే అప్పట్లో దీన్ని ఫ్రీగా వదిలేసేవారు. అంటే పబ్లిక్ ఎవరైనా వచ్చిపోతుండ్రి, అది జనాలు ఎవరంటే వాళ్ళు పబ్లిక్ కానీ ఇతరులు అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగేటివి. ఏదైతే నవాబులు ఉన్నారో వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఒత్తిడితో కేర్ టేకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే టికెట్ పెట్టి కొంచెం క్లీన్నెస్ అవన్నీ వాచ్మెన్ పెట్టి చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి. అప్పటి నుండి కొంచెమన్నా డెవలప్మెంట్ అయితే అంటే చెడిపోకుండా ఇది బంగ్లాని అయితే కాపాడుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే బంగ్లా చూస్తే మొత్తం టాపు పైన మొత్తం చూస్తే మొత్తం కూడా పడిపోయింది. మొత్తం వానకి ఎట్లా ఉందో మొత్తం ఐరన్ మొత్తం పడిపోయింది. ఇంకా పడుకోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇదంతా అప్పట్లో కొన్ని దశాబ్దాలు ఉన్న నవాబులు పాలించినప్పుడు నవాబులు ఇది కోట. ఈ కోటని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకున్నది. మొత్తం చాలా పెద్దగా ఇంత పెద్ద కోటని వాళ్ళు నిర్మించుకున్నారంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉండనీకనే వాళ్ళ కోసమే నిర్మించుకున్నారు. దీన్ని నవాబులు కానీ ఎవరు ఉన్నారో దీన్ని ఇంకా డెవలప్ చేసి మ్యూజియంగా తయారు చేసి మ్యూజియం చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పర్యాటకులు అయితే తెలుపుతున్నారు. నవాబ్ బంగ్లా గురించి మరిన్ని విశేషాలు కేర్ టేకర్ అయిన హుస్సేన్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాకు, నవాబ్ బంగ్లాకి నవాబులు అయితే మిమ్మల్ని నియమించారు కేర్ టేకర్గా. ఈ బంగ్లాని ఎలా ఎంతమంది వస్తుంటారు పర్యాటకులు కానీ హాలిడేస్లోనే సార్ వచ్చేది. మామూలుగా యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ 10 years బ్యాక్ ఇలాగే వదిలిపెట్టేవాళ్ళు సార్. ఈ బంగ్లా గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడ కొద్దిగా అనువైన కారణం వల్ల వేరే వాళ్ళు రావడము, కొద్దిగా ప్రాచీనమైన దానిని పడగొట్టడము చేయడం ఇట్లా చేస్తే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇది ఏదో ఒకటి టూరిజం శాఖకి ఇవ్వండి ఇట్లా అని అడిగారు మినిస్టర్ గారు. ఇంతకుముందు కూడా మన లోకల్ మాజీ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు అడిగారు. అడిగితే ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఉండండి అంటే ఇట్లే మేము చూసుకుంటాం ఇట్లా అంటే కొన్ని క్రైమ్స్ జరిగాయి ఇక్కడ. వాకిళ్ళు పలగొట్టడము కొద్ది జరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా వదిలిపెడితే ఎట్లా ఉంటుంది, దీనికోసం ఏదైనా కేర్ టేక్ తీసుకోండి ఇట్లా అని చెప్తే ఒక వాచ్మెన్ పెట్టి ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి ఒక లైట్ ఇప్పించి వాళ్ళు సొంతంగా పెట్టుకుంటున్నారు సార్. అంటే దీన్ని ఏమన్నా వేరే పర్యాటక వాళ్ళకి ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళకపోతుంది? ఏమో సార్ వాళ్ళు అడిగారు, గవర్నమెంట్ వాళ్ళు పొద్దుకుంది, ప్రైవేట్ వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళు ఏమన్నా అంటే నెక్స్ట్ వాళ్ళ కొడుకు గారు కొద్దిగా డాక్టర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మేమే దీన్ని ఒక మ్యూజియం అనేది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని వాళ్ళ దగ్గర పురాతనమైన వస్తువులు కొన్ని ఖడ్గాలు అవి ఇవి ఉన్నాయి, అవి పెట్టి మేము చేయాలనే ఉద్దేశంతో ఎవరికి ఇవ్వలేదు సార్. ఈ కోటలో చాలా మంది కోట ఇది నవాబ్ కోట పోయి అరుంధతి కోట అని పేరు పడింది, ఎందుకు అలాగా? లేదు సార్, అరుంధతి సినిమా తీసినారు. కాకపోతే అరుంధతి కోట ఇట్లా అంటే వాళ్ళు కూడా గద్వాల కోట అని చెప్పి సినిమాలో ఏదో చూపించినారు అంతేగాని ఇది యాక్చువల్గా అయితే బనగానపల్లి మన యాగంటికి ఒక 3-4 kilometers దూరం ఉండేది. బనగానపల్లి ఒక టైంలో స్టేట్ కాబట్టి ఇక్కడ పరిపాలించారు నవాబ్ గారు. సమ్మర్ ప్యాలెస్ అన్నట్టు ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి కొద్దిగా సేద తీరడానికి కోసం ఎండాకాలం దానికోసం గడుచుకునేది సార్ ఇది.
ఇదైతే గద్వాల కోట కాదు, అరుంధతి కోట కాదు, నవాబ్ బంగ్లా సార్. ఓకే, నవాబ్ బంగ్లాని అరుంధతి కోట ప్లస్ గద్వాల కోట చేశారటరా? అంతే అంతే సార్, అలాగే చేసింది. షూటింగ్లో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు రైటర్స్ వాళ్ళు రాసుకున్నారు గద్వాల కోట అని. యాక్చువల్గా ఇది బనగానపల్లి యాగంటికి సమీపంలో 4-5 కిలోమీటర్ దూరం, బనగానపల్లి నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. అంటే అప్పుడు ప్రశ్నించలేదా సినీ ఇండస్ట్రీని కానీ, ఎందుకు మా పేరు మార్చారు, ఎందుకు బనగానపల్లి కూడా లేదు, బనగానపల్లి కోటన పెట్టితే అయిపోతుంది కదా, ఎందుకు గద్వాల పెట్టారు అనేది ఏమన్నా డిస్కషన్ జరిగిందా? లేదు సార్, మీరు చెప్పే మాట కరెక్టే. ఇక్కడ నవాబ్ గారికి ఆ దృష్టిలో పోయిండదు. ఆ సినీ రైటర్స్ వాళ్ళు వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు. అప్పట్లో కనీసం 20 years దాటిపోయింది అరుంధతి సినిమా వచ్చి. అప్పట్లో మేమేం లేను దాంట్లో డీప్గా అడిగిన వాళ్ళు చేసేవాళ్ళు. మనం అడగకపోవడం కూడా అది ఒకటే. సినిమా వచ్చిన తర్వాత అందరికి తెలిసింది ఇది గద్వాల కోట అనేది. సినిమా వచ్చినాకనే ఈ కోట అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది అంటారు. అంతే సార్. ఇప్పుడు మామూలుగా సినిమా వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఆన్లైన్లో ఉన్నారు, చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అది కాక సూపర్ హిట్ అయింది సినిమా. అది దానివలన నవాబ్ కోట అని తెలిసింది. తర్వాత అరుంధతి కోట, తర్వాత గద్వాల కోట, ఇట్లా 2-3 షూటింగ్స్ జరిగాయి సార్ ఇక్కడ. అరుంధతి తర్వాత అన్నమయ్య, యాగంటి, ఇక్కడ షూటింగ్ జరిగినాయి సార్. ఇక్కడికి ఎక్కడి నుండి దూరం ప్రాంతాల నుండి ఈ కోటను చూసేకి వస్తుంటారు? ఎవరు వస్తుంటారు? ఏ స్టేట్ నుండి వస్తుంటారు? అలాగే ఎంతమంది వస్తుంటారు? యాక్చువల్గా అంటే సార్ ఇక్కడ కర్నూలు జిల్లాలో మా శ్రీశైలం మహానంది తర్వాత యాగంటి ప్రసిద్ధిగాంచింది. ఇటు బనగానపల్లి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో మనకు నందవరం ఉంది, అమ్మవారం. అక్కడ చూడడానికి యాగంటి. దాని తర్వాత ఒక 30 కిలోమీటర్స్ దూరంలో బెలూమ్ కేవ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టూరిజం శాఖ. బెలూమ్ కేవ్స్ చూడడానికి బనగానపల్లి అన్నిటికన్నా పురాతనమైనది బ్రహ్మంగారి కాలచేతులు రాసిన బనగానపల్లి ఉంది మఠం. అలా చూసుకోవడానికి ఇదొకటి టూరిజం స్పాట్ అయింది. ఎక్కువ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆల్మోస్ట్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. అంటే ఇప్పుడు శిథిలా వ్యవస్థకి వచ్చింది ఈ కోట అని అంటున్నారు. దీన్ని ఎంత ఏమన్నా డెవలప్మెంట్ చేసేకి ఏమన్నా ఆస్కారం ఉందా? లేదు, కరెక్టే సార్. ఇప్పుడు శిథిలావస్థ వచ్చిందంటే టేక్ కేర్ లేనప్పుడు అది రాక తప్ప. శిథిలా వ్యవస్థలో 10 years నుంచి వీళ్ళు టేక్ కేర్ పెట్టుకొని మనుషులు పెట్టుకొని ఇప్పటి వరకు ఉంది. కానీ గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టారు. అది మామూలుగా అయితే జనాలు చూడడానికి వచ్చేటప్పుడు ఆ పైన 2-3 స్లాబ్స్ వెళ్ళిపోయినాయి. అది చేసి ఇక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ లేదు. ఆల్మోస్ట్ నవాబ్ గారు 2-3 years నుంచి ట్రై చేస్తున్నారు దీన్ని ఒక టూరిజం లేకుండా సొంతంగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో. ఇక్కడ వాటర్ కూడా పడడం లేదు. లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా చేశారు, అంతకుముందు గవర్నమెంట్ కూడా చేశారు, బోరు గవర్నమెంట్ సొంతం కూడా చేశారు. ఇప్పుడు లేదు. అది కాక దద్దనాల్లో వాటర్ ఉంటే ఇక్కడ వాటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పొలాలు మొత్తము నవాబ్ గారు ఆ టైంలో ఇచ్చిన పొలాలు ఇవన్నీ. ఇక అక్కడి నుంచి అయినా వేసి పైప్ లైన్ తీసుకోవాలా, కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆయన నిదానంగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు సార్. అంటే నవాబులకి కొన్ని కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, చాలా విలువైనవి కూడా ఉన్నాయి. ఈ కోటని కొంత ఖర్చుతో కొంచెం ఏమన్నా రిపేర్ చేపిస్తే బాగుంటుంది కదా. పర్యాటకులు వస్తుంటారు, ఏమన్నా జరగడానికి జరిగితే ఎలాగా? మీరు చెప్పిన మాట వాస్తవం సార్. రాజులన్నా నవాబులన్నా ఒక మనిషికి ఒక దృష్టికి వెళ్ళిపోతుంది. కోట్లు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఖజానా ఉంటాయి, ఇట్లా అని చెప్పి. బనగానపల్లి నవాబ్ గారి నుంచి అటువంటి ఆలోచన చేయడం చాలా అవివేకం అవుతుంది సార్. ఎందుకంటే ఇండియాలోనే నెంబర్ 1 మెర్జ్ అయిన రాష్ట్రాల్లో, సంస్థానంలో మొదటిది సార్ ఇది. ట్రెజరీలో ఉండే ఖజానాతో సహా ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చేసినాడు. అంటే ఇది అప్పుడు ఒకే బనగానపల్లి అనేది ఒక రాష్ట్రంగా ఉండింది. బనగానపల్లి అనేది ఒక రాష్ట్రంగా ఉండింది. మనకు స్వాతంత్రం వచ్చే ముందే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ విలీనం చేయాలనే ఉద్దేశంతో 9 సంస్థానాలు ఉన్నాయి. కాశ్మీరు, జైపూరు, గ్వాలియరు, రాజస్థాను, మైసూరు, ఈ డక్కను, ఇక్కడ బనగానపల్లి, ఇటువంటి 9 సంస్థానాల్లో అన్నిటికన్నా ముందు విలీనం చేసిన స్టేట్ ఏదైనా ఉందంటే బనగానపల్లి స్టేట్ సార్. బనగానపల్లి స్టేట్. ఇంకా దాని తర్వాత ఈయన ఎటువంటి ఆస్తులు పెట్టుకోలేదు సార్. ఈయనకు సంబంధించిన రిలీజన్స్కి సంబంధించిన ఆస్థానము, మూలస్వామి కొండ, బనగానపల్లి అది ఆస్తులు అంటే చాలా ఉన్నాయి కదా నవాబులకి. ఇక్కడ మామిడి తోటలు కానీ ఇంకా ఆస్తులు చాలా ఉన్నాయి కదా. 64 పల్లెలు మొత్తం ఆస్తులను ఈయనవే సార్. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ అడిగినప్పుడు మొత్తం విలీనం చేశారు. విలీనం చేస్తే గవర్నమెంటే ఈయన అడిగింది, మీకు కావాల్సినవి పెట్టుకొని విలీనం చేయండి అని. అప్పుడు ఈయన స్పెసిఫిక్గా రిలీజ్ ఈ పాతపాడు బంగ్లా మన బనగానపల్లి ఆస్థానం ఉంది, ఒకటి మూలస్వామి కొండ, 4 ఎకరాల్లో ఆయన కోట ఉంది. దాని తర్వాత కొన్ని పొలాల్లో అంతా పెట్టుకున్నారు. మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేసినాడు సార్. ఇది కట్టడము ఈ రాయి ఎక్కడ తెప్పించారని చెప్పేసి తెలుస్తుంది మీకు? ఆల్మోస్ట్ ఇది రాజస్థాన్ అంటారు, లేకుంటే ఈయన ఇక్కడే దొరికిన రాయి ఇట్లా అంటారు సార్. ఇదైతే మార్బులు, ఎండాకాలం వస్తే చల్లగా ఉంటుంది. ఇదే కన్స్ట్రక్షన్ మీకు మూలస్వామి కొండ కూడా ఉంటుంది, ఆస్థానం కూడా ఉంటుంది. వైట్ మార్బుల్ అంటారు. ఇది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. నవాబ్ బంగ్లాను చూసేందుకు పర్యాటకులు అయితే వచ్చారు. ఇప్పుడు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇది నవాబ్ బంగ్లానా లేదంటే అరుంధతి కోట అని చెప్పి వచ్చారా? ఇప్పుడు అందరూ ప్రజెంట్ అయితే ఇది అరుంధతి కోట అనుకుంటారన్న. కాకపోతే ఇంతకుముందు నవాబ్ బంగ్లా అనేది ఇప్పుడు యాగంటి క్షేత్రానికి వస్తుంటే పోతుంటే అర్థమవుతుంది ఇక్కడ ఉంది దాన్ని.
అయితే అందరు ఏమనుకుంటారు అంటే మన గద్వాల్లో ఉంటుంది కోట అనుకుంటారు. అరుంధతి సినిమా చూసి గద్వాల్లో ఉంటుంది కోట, గద్వాల్లో ఉంటుంది అని నాతో ఇట్లా ఇద్దరు ముగ్గురు అన్నారు. అంటే కాదు, ఇది గద్వాల్లో ఉండదు, యాగంటిలో ఉంటుంది అని చెప్పి నేను చాలా మందికి చెప్పినాను. ఇట్లా ఇప్పుడు స్పెషల్గా యాగంటి క్షేత్రానికి రావడానికి ఇట్లా ఈ కోటను చూడడానికి వచ్చినాం మేము హైదరాబాద్. ఎన్నిసార్లు ఎప్పుడైనా చూసా? ఫస్ట్ టైం వచ్చి ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను నేను చాలాసార్లు వచ్చాను. ఈ కోట మనకి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది బయట నుంచి. మేము హైదరాబాద్ బాగుంది కానీ లోపల లోపల ఏం లేదు, లోపల మొత్తం కూలిపోయింది, స్లాబ్లు అన్నీ. కానీ బయటనే చూడడానికి గోడలే మంచిగా ఉన్నాయి అంతే. ఏమైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. ఎందుకంటే యాగంటి క్షేత్రానికి చాలా మంది వస్తుంటారు, పోతుంటారు పబ్లిక్. అదే ఇది ఇట్లా మన టూరిస్ట్ ప్లేస్ లాగా చేసిరంటే చాలా, ఇంకోటి ఆ సినిమా వల్ల చాలా డెవలప్ అయింది కోట. లేకపోతే ఎవరు పట్టించుకోకపోతున్నారు దీన్ని, ఆ సినిమా వల్లనే వస్తారు చాలా మంది. మీరు చెప్పండి, ఫస్ట్ టైం రావడం ఇంతకుముందు వచ్చారా? మేము ఇప్పటికే 2-3 టైమ్స్ రావడం లేదు. ఇంకా ఈ కోట అంటే ఇంకా మాకు వచ్చినప్పుడు అలాగే చూస్తూనే ఉంటాం. అందరు అంటారు గద్వాలు సమస్తాన్ని కోట కోట అని అంటారు, కానీ అది కాదు. అది అరుంధతి కోట, అసలైన కోట ఇది. అక్కడ తెలియదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తెలియజేస్తే ఇంకా బాగుంటది. ప్రభుత్వాన్ని చెప్తే ఇంకా పిల్లలు టూరిజం లెక్క చేస్తే ఇంకా బాగుంటది. ఇది టీవీలోనే చూడడం జరిగింది కదా, డైరెక్ట్ చూసారు కదా ఎలా? అవును, బాగుంది, మంచిగా ఉంది. బయట నుంచి బాగుంది కానీ లోపల అంతా కూలిపోయింది. లోపల కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. బాగుంటది. ఎవరు బాబు ఇది? డోనా ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మామూలుగా చూడడానికి వచ్చిన ఫార్ట్ చూడడానికి. ఏం కోట ఇది? అరుంధతి కోట. నవాబ్ బంగ్లా కదా ఇది? లేదన్న, అరుంధతి కోట సినిమాలో చూసాం కాబట్టి ఇట్లా. యాక్చువల్లీ ఇది నవాబ్ బంగ్లా కదా, అరుంధతి కోట అని చెప్పి ఫిక్స్ అయినారు మీరు? అవు, అంతే. ఎక్కడ ఉంటుంది ఇది అరుంధతి కోట తెలుసా నీకు? తెలుసు, టీవీలో అయితే గద్వాల అని అన్నారు కదా. గద్వాలు ఉంటుంది అన్న. ఇక్కడ ఇది పాతపాడ అని విలేజ్ లో ఉంది. నువ్వు కావచ్చు చూడడానికి అంతే. బంగ్లానే ఇదైతే. ఎలా ఉంది లోపల, ఎలా ఉంది బయట ఎలా ఉంది? బయట నుంచి బాగుంది కానీ లోపల అయితే అంత లేదు, బాగలేదు. సినిమాలో అంతా గ్రాఫిక్స్ ఉంది, సినిమాలో అంతా అయితే గ్రాఫిక్స్ ఉంది, ఇక్కడైతే అంత లేదు. బయట బాగుంది, లోపల కొంచెం లోపలైతే బాగాలేదు, బయట అయితే అంత పడిపోయింది మొత్తం. దాన్ని ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుందా? చేస్తే మంచిగా బాగుంటది. టూరిస్టులు బాగా వస్తారు. చూసారు కదండి అరుంధతి కోట అంటే నవాబ్ బంగ్లాని ఎలా ఉందో. అయితే నవాబ్ బంగ్లా బయట అయితే అద్భుతంగా అయితే ఉంది, లోపల చిన్న చిన్న శిథిలా వ్యవస్థకి అయితే వస్తుంది. దాన్ని మరింత డెవలప్ చేస్తే కూడా ఇంకా పర్యాటకులు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అరుంధతి కోటని, పురాతనమైన నవాబ్ బంగ్లాని కూడా కాపాడాలని చెప్పేసి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, బనాయనపల్లి.